వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ తెలుగు బోధనా పద్ధతులు అయితే చూద్దాం వచ్చండి. తెలుగు బోధనా పద్ధతుల్లో మొదట వచ్చేసి భాష వివిధ భావనలు. భాష అనే ధాతువు నుంచి వెలువడింది. సామాన్య మానవుని దృష్టిలో భాష భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం. భాషకు మూలం ధ్వని. భాషా శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం ప్రపంచంలో మొత్తం భాషలు 2196 భాషలు. భాష మనిషికి శరీరం వంటిదైతే భావం ప్రాణం వంటిది. భావ వ్యక్తీకరణకు ఉపయోగపడే అర్థవంతమైన కంఠధ్వనుల సముదాయం భాష. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాన్ని, ఆలోచనల్ని, వాంఛాలని తెలియజేసేది భాష అని నిర్వచించింది సఫేర్. మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష. హాకెట్ యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్ఠవం కలిగి మానవ సమాజంలో భావ వినిమయానికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయమే భాష. షువార్ట్ మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటి వారికి అందిస్తామో ఆ పదాల వాక్యాలే భాష అన్నది శ్రీరామచంద్రవర్మ. అనుకరణవాదాన్ని భౌభవాదమని పేర్కొనేది మాక్స్ ముల్లర్. డింగ్డాంగ్ వాదాన్ని ప్రతిపాదించినది మాక్స్ ముల్లర్. మనిషి మొదట కొన్ని క్రియాపదాలను కనిపెట్టి వాటి ఆధారంగా శబ్దాలను సృష్టించాడని చెప్పే వాదం ధాతుజన్యవాదం. హేతువాదం ఆధారంగా స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించినది నోమ్ చామ్స్కీ. భాషకు ప్రధానంగా ఉండే రూపాలు వాగ్రూపం, లిఖిత రూపం. పరభాష ద్వారా బోధన సోపానాలు లేని సౌధం వంటిది. రవీంద్రనాథ్ ఠాగూర్. తల్లి ఒడిలో పాలు తాగుతూ తల్లి ముఖం నుంచి నేర్చుకున్న భాష మాతృభాష. మాతృభాషకు వ్యవహారంలో ఉన్న ఇతర పదాలు దేశ భాష, స్థానిక భాష, ప్రాంతీయ భాష, ప్రథమ భాష. భాషా ప్రయోజనాలు, సాంకేతిక ప్రయోజనాలు, ఉద్దీపన ప్రయోజనాలు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం తమ ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా స్వీకరించడానికి రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది? 345వ అధికరణం. అధికార భాషా సంఘం ఏర్పాటైన సంవత్సరం 1974 మార్చి 19. అధికార భాషా సంఘం ఎవరి అధ్యక్షతన ఏర్పడింది? శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య. అయ్యర దేవర కాళేశ్వరరావు అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పారిభాషిక పదకోశం తయారు చేసింది. త్రిభాష సూత్రాన్ని అనుసరించి మాతృభాషను ప్రథమ భాషగాను, జాతీయ భాషను హిందీ, ద్వితీయ భాషను అంతర్జాతీయ భాషను ఆంగ్లం, తృతీయ భాషగాను నేర్చుకోవాలి. త్రిభాష సూత్రం వలన మాతృభాషకు, సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయిందని పేర్కొన్నది కెఎం మునీషి. భారత రాజ్యాంగం విధానంలో లింక్ లాంగ్వేజ్గా పేర్కొనబడిన భాష హిందీ. ప్రపంచాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి అన్నది నెహ్రూజీ. ఎవరి కృషి వలన భారతీయ విద్యా విధానం ఆంగ్లంలో సాగింది? లార్డ్ మెకాలే. త్రిభాష సూత్రం ప్రతిపాదించబడిన సంవత్సరం 1966. భాషాపరంగా నన్నయ్య గారు నారాయణ భట్టును ఏమని కీర్తించారు? ఆంధ్ర భాషా సుకవి శేఖర. నన్నయ్య రచించిన ఏ శాసనంలో ఆంధ్ర శబ్దం భాషా వాచకంగా ఉంది? నందపొడి. తెలుగును రచింపుమది దియుక్తి మీన్ అని భారతంలో పేర్కొన్నది నన్నయ్య భట్టు. వాస్తవానికి వ్యవహారిక భాష జీవద్భాష. గ్రాంధిక భాష అంటే కావ్య భాష. ప్రజలు తమ భాషా అవసరాలకు ఉపయోగించే భాష వ్యవహారిక భాష. ఆధునికాంధ్ర రచనాకర్త గురజాడ అప్పారావు. గ్రామ్యమా గ్రాంధికమా మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. ఒక మండలం లేదా ఒక ప్రాంతంలో మాట్లాడే భాష మాండలిక భాష. మాండలిక భాషను ఉపభాష లేదా ప్రాదేశిక భాష అని పిలుస్తారు. పూర్వ మండలంలో జిల్లాలు కళింగదేశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు. దక్షిణ మండలంలోని జిల్లాలు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు. ఉత్తర మండలంలో జిల్లాలు తెలంగాణ, మహబూబ్నగర్ జిల్లాలు. మధ్య మండలంలో జిల్లాలు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు. పాఠ్య పుస్తకాలలో ఉండాల్సిన భాష ఎలా ఉండాలి? శిష్ట వ్యవహారంగా ఉండాలి.
గురజాడ కన్యాశుల్కం రచనాకాలం 1896. వ్యవహారిక భాషను గ్రాంధిక భాషావాదులు ఏమన్నారు? గ్రామ్యం. వేదం వెంకటరాయ శాస్త్రి తను రచించిన నాగానందం అనే నాటకంలో నీచ పాత్రలకు ఉపయోగించిన భాష వ్యవహారిక భాష. వ్యవహారిక భాషోద్యమం ప్రారంభమైన సంవత్సరం 1910. మాండలికం డైలెక్ట్ అనే ఆంగ్ల పదానికి అర్థం భాషన, మాట్లాడే తీరు, వైఖరి, రీతి అని చెప్పవచ్చు. ఇప్పటి తెలుగులో వాడు అనే రూపానికి పూర్వ రూపాలు వాండు, వాండ్రు, అవండు. లింగ్విస్టిక్ సర్వే గియర్సన్. చిందా జిల్లాలో కోమట్లు మాట్లాడే మాండలికాన్ని ఏమంటారు? దాసిరి బెడారి. ముంబాయి నగరంలోని ప్రహసాద్రులు మాట్లాడే మాండలికం కామ్య వడరి. పాఠ్యపుస్తకాలు ఏ భాషలో ఉండాలి? శిష్టి వ్యవహారిక భాష. మాతృభాష తల్లిపాలు వంటిది, పరభాష పూతపాలు వంటిది అని పేర్కొన్నవారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. బోధన లక్ష్యాలను విశ్లేషించినవారు బెంజమిన్ బ్లూమ్. టెక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్లో బెంజమిన్ బ్లూమ్ బోధనా లక్ష్యాలను విశ్లేషించారు. ఆశయాలు, ఉద్దేశాల విస్తృత వ్యక్తీకరణలు, గమ్యాలు. విద్యా ప్రణాళిక మొత్తంపై సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలు, ధ్యేయాలు. ఉద్దేశాలు గ్రామ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వం నేర్పి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను సూచించేవి లక్ష్యాలు. బోధన లక్ష్యాల సూక్ష్మ రూపాలు, సృష్టీకరణలు. జ్ఞానం జ్ఞాప్తికి తెచ్చుకోవడం, ఆయా సందర్భాలలో గుర్తించడం. విషయ జ్ఞానంలో ఉండే అంశాలు, పాఠ్యాంశాలు. కవి జీవితాదులు పాఠ్యాంశానికి చెందిన పూర్వకథలు. భాషా జ్ఞానం, వాక్య భేదాలు, జాతీయాలు, నుడికారాలు. చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.